హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు అమ్మవారికి బాల త్రిపుర సుందరి దేవికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఈ కట్టె పొంగల్ ఎంత రుచికరంగా ఉందో అండ్ చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఈ నైవేద్యం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ తయారు చేసుకోవాలి అని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు పచ్చి పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి పెసరపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా పెసరపప్పుని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. మనకి మంచి స్మెల్, నైస్ అరోమా వచ్చేంత వరకు మనం ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పెసరపప్పుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనము ఎంత క్వాంటిటీ పెసరపప్పు తీసుకున్నామో అదే క్వాంటిటీ రైస్ని కూడా తీసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలండి. ఆ రెండిటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 6 కప్పుల వాటర్, 6 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనము 2 కప్స్ అండి, రైస్ పెసరపప్పు కలిపి 2 కప్స్ తీసుకున్నాము. ఆ 2 కప్స్కి 6 కప్స్ వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయినాక అందులోకి మనం ముందుగా వేయించి వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పుని మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకు ఈ పెసరపప్పు అనేది 80% కుక్ అయిపోవాలండి. దాని తర్వాతే మనం బియ్యంని యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన పెసరపప్పు బాగా సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు అందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకోవాలి. మనకు ఇప్పుడు ఈ బియ్యం అనేది కూడా సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత అందులోకి జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల మనకి అరుగుదల కూడా చాలా బాగుంటుంది. ఈ జీలకర్రని బాగా ఫ్రై చేసుకోవాలి. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ జీరా తీసుకోవడం. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 12 జీడిపప్పు అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 10 నుంచి 12 వరకు మిరియాలని యాడ్ చేసుకోవాలి. మీరు కనుక ఘాటు ఇష్టపడే వాళ్ళైతే మిరియాలని క్రష్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిరియాలు కూడా బాగా వేగిన తర్వాత అందులోకి కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే సన్నగా చాప్ చేసుకొని అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ కట్టె పొంగల్కి ఎంతో టేస్టీగా ఉంటుంది. తర్వాత అందులోకి చిటికెడంత పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పక్కకు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, మన రైస్ పెసరపప్పు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ కట్టె పొంగల్ అనేది మరీ తిక్కుగా అనిపిస్తే అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పోపుని కూడా యాడ్ చేసేసుకోవాలి. పోపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే అందులో మనం ఇంగువ, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ మొత్తం కట్టె పొంగల్కి పట్టుకోవాలి కనుక.
ఇది బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటే ఎంతో మంచిది. చూస్తున్నారు కదండీ! ఎంత యమ్మీగా, ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగల్ తయారైపోయింది. ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. అంతే అండి. ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ తయారైపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.